ఈరోజే కార్తీక ఏకాదశి శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఇలాంటి రోజు మనకు మళ్ళీ మళ్ళీ రమ్మన్నా కూడా రాదనమాట. ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున మీరు ఒక్క రూపాయి బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఒక్క మాట మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కోటి రూపాయల అప్పు ఉన్నా సరే చాలా తేలికగా తీరిపోయేటటువంటి పరిహారము ఈ రూపాయి బిళ్ళ పరిహారము. అంతేకాకుండా అప్పులు తీరి మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి కోట్ల సంపాదన అనేది మీకు దూసుకురావటానికి ఈ రూపాయి ఏంటంటే మీకు అయస్కాంతం కన్నా కూడా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి రూపాయేలే అని చెప్పేసేసి తేలికగా తీసేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. రూపాయి విలువ ఏంటనేది పేదవాళ్ళ కన్నా కూడా కోటేశ్వరులకే బాగా తెలుసు. కాబట్టి ఆ రూపాయి బిళ్ళతో పరిహారం ఏంటంటే మీరు కూడా కోటేశ్వరులుగా మారటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అదేంటనేది ఇప్పుడు క్లియర్గా చూసేద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈరోజు మనకు శనివారంతో కూడుకొని ఈ కార్తీక ఏకాదశి వచ్చింది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇలాంటి రోజు మనకు చాలా అరుదుగా వస్తుందన్నమాట. ఈ రోజు ఏంటంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి మేలుకునేటటువంటి రోజు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేలుకుంటాడని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. కాబట్టి ఇలాంటి రోజున మీరు ఏం కోరికలు కోరుకున్నా కూడా, ఏ పూజలు చేసినా కూడా, ఏ పరిహారం చేసినా కూడా తప్పకుండా నెరవేరుతాయన్నమాట. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకున్నటువంటి పాపాలు, దోషాలు తొలగిపోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజున చక్కగా ఏంటంటే అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఈరోజు శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి తులసి మాలను సమర్పించి లేదా తులసి దళాలను సమర్పించి చక్కగా ఇంట్లో దీపం అనేది వెలిగించండి. పిండి దీపాలు వెలిగిస్తే మీరు కోరింది కోరినట్లుగా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి దీపాలలో ఈ పిండి దీపం అనేది చాలా శక్తివంతమైనది. ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకొని ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ రోజున నల్ల నువ్వులు కానీ, నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ, నలుపు రంగులో ఉండే బట్టలు కానీ ఇలాంటివి ఏవి కూడా వాడకూడదు. తలకు నూనె రాసుకోకూడదు. తలస్నానం అనేది చేయాలి. ఇలా చేసేసి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు రాత్రి అంటే సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోండి. అప్పుడు మీకు అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. ఈరోజు పసుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా పసుపు రంగు అంటే ఎంతో ప్రీతికరము. ఈ రోజున దీపారాధన చేసినప్పుడు చక్కగా పిండి ప్రమిదలు తయారు చేసుకొని, పిండి ప్రమిద అంటే బియ్య పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఒక గుప్పెడు తీసుకొని అందులో కొంచెం బెల్లము, ఆవు పాలు పోసేసి ప్రమిదల్లాగా చేసేసి అందులో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసుకొని దీపాలు వెలిగించండి. అలాగే ఆ ప్రమిదలకు కూడా చక్కగా గంధము, కుంకుమ బొట్లు పెట్టేసేసి ఇలా దీపాలు వెలిగించండి. అలాగే స్వామివారికి మర్చిపోకుండా తులసి దళాలను కూడా సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ పిండి దీపాలు అలాగే తులసి దళాలు మీ పూజకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి కార్తీక ఏకాదశి రోజున ఇలా దీపారాధన చేయటం వలన మీకు ధనధాన్యాలకు, అష్టైశ్వర్యాలకు ఎటువంటి కొరత అనేది ఉండదు. అలాగే ఈ కార్తీక మాసంలో పూజలు చేయటానికి చాలామందికి కూడా కుదరదు. అలాంటి వారు ఈ ఒక్క రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని అలాగే గుమ్మం బయట కూడా 2 దీపాలు కనుక వెలిగించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కోటేశ్వరులుగా మారుతారు. ఇలా స్వామి వారి దగ్గర చక్కగా దీపారాధన చేసేసి హారతి ఇచ్చి అక్షింతలు వేసుకొని గోవింద నామాలు చదవండి. గోవింద నామాలు చదవలేకపోతే మీరేంటంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. అలా చేసి చక్కగా స్వామివారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి, ప్రదక్షిణలు చేసుకోండి. ఈ ఏకాదశి రోజున ఏంటంటే ముద్ద కర్పూరంతో స్వామివారికి గనక హారతి ఇస్తే మీకెంతో పుణ్య ఫలితం అనేది వస్తుంది. ఈ కార్తీక ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ వైకుంఠ లోకానికి చేరుకొని విష్ణు కీర్తనలతో, కర్పూర హారతులతో విష్ణుమూర్తిని మేలుకొలుపుతారు. కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ముద్ద కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పించి భక్తి శ్రద్ధలతో
నమస్కారం గనక చేసుకుంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, అకాల మృత్యు దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. అలాగే ఈ రోజున ఇంట్లో ఆడవారు మీకు ఉపవాసం చేసే శక్తి ఉంటే, ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మీరు భోజనాన్ని చేసుకోవచ్చనమాట. ఉపవాసం పూర్తిగా ఉండలేని వారు పాలు, పండ్లు, కాఫీ, టీ ఇలాంటివి తాగి చక్కగా మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదండి. ఇక ఇలా చేసేసి మీరు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి ఈ పరిహారం అనేది చేసుకోండి. సాయంత్రం పూట కూడా మీరు చక్కగా ఒక్కసారి స్నానం అనేది చేసేసి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. స్వామివారి ముందల దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత మీరు ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. ఒక రూపాయి బిళ్ళను ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. రూపాయి బిళ్ళే కావాలి. రూ. 2 బిళ్ళ అనేది పరిహారానికి పనికిరాదు. ఆ రూపాయి బిళ్ళనేంటంటే కాస్తంత పసుపు నీటితో కానీ, పాలతో కానీ శుద్ధి చేయండి. ఎందుకంటే వందల చేతులు, వేల చేతులు మారి వస్తుంది కాబట్టి ఏదైనా దోషాలు అంటుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ రూపాయి బిళ్ళలను చక్కగా శుద్ధి చేసేసేయండి. అప్పుడు అది పవిత్రంగా మారుతుంది. దోషాలన్నీ కూడా కడుక్కొని పోతాయన్నమాట. ఇక అలా చేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే పూజ చేసినప్పుడు స్వామివారి దగ్గర ఈ పూజలో ఈ రూపాయి బిళ్ళను కూడా పెట్టాలి. ఆ రూపాయి బిళ్ళను ఎలా పెట్టాలంటే చక్కగా శుద్ధి చేసిన తర్వాత దానికి కూడా కాస్తంత గంధము, కుంకుమ బొట్టు పెట్టేసేసి స్వామివారి పాదాల చెంత ఉంచాలి. అలా ఉంచేసేసి నమస్కారం చేసుకొని దీపారాధన చేసి హారతి ఇచ్చేసేసి చక్కగా సాంబ్రాణి పొగను కూడా చూపించి అక్షింతలు వేసేసి ఒక తమలపాకు మీద ఈ రూపాయి బిళ్ళ పెట్టేసేసి మనం ఇదంతా చేయాలన్నమాట. అలా చేసేసి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సంకల్పం అనేది చెప్పుకోండి. అప్పులు తీరిపోవాలి, లేదా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి, మేము ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక బండి కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, మాకు ఉద్యోగంలో శాలరీ మంచిగా పెరగాలి, వ్యాపారంలో బాగా కలిసి రావాలి, వివాహాలు జరగాలి, సంతానం కలగాలి అని చెప్పేసి ఏదన్నా అప్పుల బాధలు ఉన్నా కూడా అప్పుల బాధలతో కూడా చాలామంది అల్లాడిపోతూ ఉంటారనమాట. అలాంటి అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీరే మార్గాలను మాకు చూపించమని చెప్పేసేసి చక్కగా స్వామివారికి నమస్కారం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళను తాకి మీరు ఈ సంకల్పం అనేది చెప్పుకోండి. అలా చెప్పుకొని పూజలో మీరు కాసేపు ఉంచేసేసేయండి. 1 గంట 2 గంటలు అలాగే ఉంచేసేసేయండి ఆ రూపాయి బిళ్ళను. ఉంచి తర్వాత మీరేం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళను ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళి మీ బీరువాలో పెట్టుకోవాలన్నమాట. మీ బీరువాలో డబ్బులు పెట్టుకునే ప్లేసులో, బంగారం పెట్టుకునే ప్లేసులో ఆ రూపాయి బిళ్ళను పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఇక మీరు మామూలుగా మీ పని మీరు చేసుకోండి. ధనం పెట్టుకునే ప్లేస్‌లో ఈ రూపాయి బిళ్ళను పెట్టడం వల్ల ఏంటంటే, మనకి స్వామివారి దగ్గర పాదాల చెంత మనం ఉంచి చక్కగా మనం దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకున్నాం కాబట్టి, ఆ రూపాయి బిళ్ళకు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ధనాకర్షణ బాగా ఉంటుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపిస్తుంది. అలాగే మీకేదైనా అప్పుల సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటి నుంచి కూడా మిమ్మల్ని బయట పడేస్తుందన్నమాట. కాబట్టి బీరువాలో పెట్టడం వలన మీకు విపరీతంగా ధనాకర్షణ 4 దిక్కుల నుంచి కూడా మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెరిపించి ధనం విపరీతంగా కలిసి వచ్చేలా చేయటానికి ఈ రూపాయి బిళ్ళ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ రోజున సాయంత్రం ఇది మీరు పగల కన్నా కూడా సాయంత్రం చేసుకోండి. సాయంత్రం ఏంటంటే మనకు చెడుని తీసేసుకొని ఇంట్లోకి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి, అలాగే లక్ష్మీదేవిని మన ఇంటి లోపలికి ఆహ్వానించటానికి ఆ దీపపు కాంతుల వెలుగులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. మీరు గుమ్మం దగ్గర కూడా దీపాలు అనేవి వెలిగించుకోండి. స్వామివారికి తులసి దళాలను కూడా సమర్పించండి. అలా తులసి దళాలతో పాటుగా ఈ రూపాయి బిళ్ళను కూడా అక్కడ పెట్టేసేసి మీరు పూజ చేసేసి ఆ రూపాయి బిళ్ళను అక్కడ పెట్టుకోవటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఆ రూపాయి మీకు కోట్ల రూపాయలుగా మారుతుంది. అలాగే ₹1,00,00,000 అప్పు ఉన్నా కూడా తీరుస్తుందనమాట. అంత శక్తివంతంగా మీ యొక్క తలరాతనే మీ యొక్క జాతకాన్ని మారుస్తుంది కాబట్టి, ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీరు చేసుకొని, మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఇది రాత్రి 6 గంటల దగ్గర నుంచి 12 గంటలు, 10 గంటలు ఆ టైం వరకు కూడా మీరు చేసుకోవచ్చనమాట. ఒకవేళ పూజలో పెట్టడం మర్చిపోయారని అనుకోండి,
మీరు తర్వాతైనా సరే స్వామివారి దగ్గర మీరు దీపారాధన చేసిన తర్వాతైనా మీరు పెట్టుకోవచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదనమాట. అలా పెట్టుకొని కానీ ఈ ఏకాదశి రోజునే మీరు 12 గంటల లోపు బీరువాలో పెట్టుకోవాలనమాట. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. అర్థమైంది కదండీ! ఏం చేయాలి? రూపాయి బిళ్ళతో పరిహారం ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ ఇచ్చి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.